ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించుట వలన మనసుకు నెమ్మది మరియు దినమెల్లా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానమును విడవక యుండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. ఆమెన్. హల్లెలూయా. దావీదు కుమారుడైన సొలొమోను రాజుగారు మనకు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వెండి బంగారములు ధనధాన్యములు సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. జ్ఞానము మనలను ఆపదల నుండి కాపాడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఈ లోక జ్ఞానము కన్నా దేవుని జ్ఞానము ఎంతో విలువైనది, శ్రేష్టమైనది. దేవుని జ్ఞానము పొందుకునుట వలన దేవునితో సంబంధము కలిగి ఉంటాము. లోకానుసారమైన తెలివితేటలు జ్ఞానమును మనలను ఇబ్బందుల పాలు చేస్తుంది, చివరకు పతనావస్థకు చేరుస్తుంది. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని జ్ఞానమును మనము పొందుకోవాలంటే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన చిత్తానుసారముగా జీవించాలి. అనుదినము బైబిల్ చదవాలి, ధ్యానించాలి, విశ్వసించాలి. ప్రతి విషయంలో యథార్థతను కలిగి ఉండాలి. శ్రమల యందు సహనము కలిగి ఉండాలి. దేవుని జ్ఞానమును పొందుకొని దానిని ప్రేమించిన ఎడల మనలను ఆపదల నుండి, శ్రమల నుండి, అపాయముల నుండి మనలను రక్షిస్తుంది, కాపాడుతుంది. కావున ప్రియ సహోదర సహోదరి, మన స్నేహము సహవాసము జ్ఞానము గల వారితోనే సహవాసము చేయాలి. దేవుని యందు భయభక్తులు గలవారితోనే సహవాసము చేయాలి. జ్ఞానము గలవారు జ్ఞానమైన మాటలను ఆలకిస్తారు, జ్ఞానమును వృద్ధి చేసుకుంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రతి ఉదయం దేవుని వాక్యమును ధ్యానించి వాక్యానుసారంగా నడుచుకొని దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. దినమంతా అనేక పనులతో బిజీగా తిరుగుతూ ఉంటున్నాము. కానీ రక్షింపబడి మారుమనసు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచి కొంత సమయాన్ని అయినా దేవునితో గడుపుచున్నామా? వాక్యాన్ని వింటున్నామా? బైబిల్ చదువుతున్నామా? ఒక్కసారి మనలను మనము ప్రశ్నించుకుందాము. దేవుని జ్ఞానమును అభివృద్ధి చేసుకోవాలంటే తప్పకుండా దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి. జ్ఞానము మనలను కాపాడుతుంది, రక్షిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీ స్తోత్రములు. గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీ స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. సొలొమోను రాజుగారు తెలియజేసిన విధముగా దేవుని జ్ఞానము నుండి తొలగిపోవద్దు, జ్ఞానమును విడిచిపెట్టవద్దు అని వాక్యము ద్వారా తెలియజేసినారు తండ్రి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములను పొందుకునేలా మీ కృప ఉంచండి. ఉద్యోగం కొరకు అప్లై చేసిన బిడ్డలకు మంచి సమాచారం అందులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖంలో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామంలో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. కుంటివారిని, గుడ్డివారిని, చెవిటివారిని, మోగవారిని కాపాడండి. వారికి సాటి అయిన సహకారులను నియమించండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా వారికి నెమ్మదిని, ఆరోగ్యము దయచేయండి, సంతోషమును దయచేయండి. నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతలుగా ఫలించి అభివృద్ధి పొందులాగున మీ కృప ఉంచండి. దిక్కులేని వారిని, దీనులను, అనాథలను, బీదలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సదుపాయములు కల్పించండి. కార్లు, బస్సులు, విమానాలు, రైళ్లు, ఇతర వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. డ్రైవర్స్ను, పైలట్స్ను కాపాడండి. వాహనములు నడుపుచుండగా మీ యొక్క దూతలను కావలించండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.